66వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి విశేషమైనటువంటి నా దివ్యాంగ సోదర సోదరీమణులకు అలాగే వేదికను అందించినటువంటి ముఖ్య అతిథి మన వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యూబ్ గారికి, వేదికను అలంకరించినటువంటి కొన్ని సంవత్సరాలుగా నాతోటి ప్రయాణించేటువంటి దివ్యాంగుల రథసారథులకు పేరు పేరున ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాతోటి అందులు బదిలీలు మరియు దివ్యాంగులు వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. చాలా సంతోషం. దివ్యాంగుల 66వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అంగరంగ వైభవంగా అన్ని రకాల వైకల్యాల గల దివ్యాంగులతో ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి ఒక పండుగ. ఆ పండుగను నగరం నడిపొట్టున పెట్టకుండా వీరమైనటువంటి దూరం ప్రయాణం ఉన్నటువంటి వెంకటాచలంలో ప్రయాణానికి యాక్సెస్ లేనటువంటి ప్రాంతంలో ఈరోజు పెట్టడం చాలా ఎప్పుడు కూడా నేను గడిచిన 3 సంవత్సరాలలో ఈ వికలాంగుల దినోత్సవానికి ప్రభుత్వ ప్రోగ్రాంకి హాజరు కాలేదు. కానీ జరిగినటువంటి లోటుపాట్లు ఎప్పటికప్పుడు మా దివ్యాంగ నాయకులతో చర్చిస్తూనే ఉంటాం. కానీ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి బడ్జెట్ కేటాయించినా కూడా అందుబాటులో ఈ కార్యక్రమాన్ని జరపకుండా దివ్యాంగులందరూ కూడా భాగస్వామ్యం చేయకుండా వెంకటాచలం అనేటువంటి ప్రాంతంలో పెట్టడం నిజంగా పూర్తిగా నేను ఖండిస్తా ఉన్నాను. నేను వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం తరఫున రాష్ట్ర నాయకుడిని ఆవుల నాయకుడిగా అందరూ కూడా సుపరిచితులే. సోదరులారా, ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి హక్కులు అవకాశాలు అన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు ఏదో చూస్తా ఉన్నాం. మీకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి మాత్రమే తెలుసు. వాస్తవికంగా మీకు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం కాదు. మంచిగా 2-3 చెప్తాను. ఈరోజు సదరన్ సర్టిఫికేట్ పేరుతో దివ్యాంగుల యొక్క ఉద్దేశపూర్వకంగా వైకల్య శాతాలను తగ్గించి ప్రభుత్వ పథకాలు వేధిస్తున్నాం, మీరు అందుకోలేకపోతున్నారు అనేటువంటి ధోరణితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందంటే దివ్యాంగుల సమాజాన్ని ఏ రకంగా చూస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డిసెంబర్ 3 వస్తా ఉంటే ఎక్కడ దివ్యాంగులు తిరగబడతారని చెప్పేసి ఉచిత మోటార్లకు వాహనాలు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ప్రకటన చేసింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు సదరన్ సర్టిఫికేట్లలో ఉన్నటువంటి లొసుగులను ప్రక్షాళన చేసిన తర్వాతనే ప్రత్యామ్నాయ మోటార్ వాహనాలకు చొరవ చూపాల్సినటువంటి సందర్భం ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. చక్కగా నేర్చుకుంటాము. చంద్రబాబు నాయుడు ఏడు ఇచ్చేసాడని మనం స్వాగతిస్తాం. మన సమాజానికి ఏదైతే మేలు చేస్తారో, ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళందరికీ మనం స్వాగతిస్తాం. 7 వారాలు మనకు అవసరమే. మన యొక్క డ్రీమ్ అందులో ఉన్నాయి. కానీ నిజంగా దివ్యాంగుల సమాజం మీద చిత్తశుద్ధి ఉంటే ఈ 7 వారాలు నెక్స్ట్ డిసెంబర్ 3వ తేదీ లోపల దివ్యాంగులకు అంకితం చేసి చూపిస్తారని చెప్పి ప్రశ్నిస్తామని ప్రభుత్వాన్ని. విద్య, వైద్యం, ఉపాధి అన్ని రంగాల్లో నిర్వీర్యం చేసి పడేసి ఈరోజు సోషల్ మీడియాలో బోర్డు ప్రకటనలతో నా దివ్యాంగుల సమాజాన్ని మోసం చేస్తా ఉంటే అందరూ కూడా చప్పట్లు కొట్టేటువంటి పరిస్థితిలో చూస్తాను. వాస్తవం అది కాదు. గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దివ్యాంగుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్య దిశగా నిజంగా ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని 2016 వికలాంగుల హక్కుల చట్టంలో పొందుపరిచిన విధంగా
రాజ్యాధికారంలో భాగస్వామ్యం దిశగా పారదర్శకంగా నువ్వు దివ్యాంగుల యొక్క రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలాగే బేషరతుగా మోటార్ సైకిల్ 3 చక్రాల మోటార్ సైకిల్ ఇస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎల్ఎల్ఆర్ లైసెన్స్ 220 రూపాయలు చలానా కట్టేటువంటి పరిస్థితి చూస్తాము. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ 775 రూపాయలు చలానా కట్టేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా దివ్యాంగుల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ కుటుంబ ప్రభుత్వానికి ఆ బియ్యాన్ని 30 రూపాయలు మినహాయించి ఉచితంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి అందరికీ ఒకేసారి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటువంటి దిశగా ప్రయత్నం కొనసాగించాలని చెప్పి రోజు ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నా. ఏది చేయకుండా నా సమాజానికి పెద్దగా అవగాహన లేదు, ఆలోచన తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అర్థం చేసుకోవాలా ఏం జరుగుతుంది, ఏం చేస్తా ఉన్నారని. ఏదో మన సమాజానికి నిజంగా మన సమాజానికి ఏ ప్రభుత్వం అయినా వేలు చేసి ఉంటే స్వాగతిస్తాం, చెడు చేస్తా ఉంటే మా సోషల్ మీడియాలో చంద్రబాబు మాయాజాలంలో ఈ దివ్యాంగులను కూడా మోసం చేసేటువంటి పరిస్థితిలో చూస్తా ఉన్నాం. నీకు అర్థం కావట్లేదు, త్వరలోనే అవన్నీ కూడా కంటిలో చూస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను సోదరులారా. ఈ రోజు 35 ఏళ్ల దివ్యాంగుల జీవన ప్రయాణంలో మేము ఈ సంవత్సరం ఈ డిసెంబర్ 3వ తేదీ మధ్యలో నా దివ్యాంగులకు గుర్తింపు ఒక గౌరవించేటువంటి పరిస్థితిలో చూస్తాము. డిసెంబర్ 3 వచ్చిన తర్వాత చంద్రబాబు 7 ఇంటర్నెషనల్ ప్రకటించిన తర్వాత ఈరోజు ప్రజాప్రతినిధులు వేసి వాళ్ళని గౌరవించేటువంటి స్థితికి తీసుకునే దివ్యాంగుల ఎందుకంటే ప్రతిపక్షం బలంగా ఉంటే పాలక పక్షం సమాజాన్ని గుర్తిస్తూ ఉంది. రాష్ట్రకి అట్టడుగు భాగమైనటువంటి నా దివ్యాంగ సోదరులు కూడా ఈరోజు ఆత్మగౌరవంతో గుర్తించేటువంటి పరిస్థితిలో చూస్తా ఉన్నాం. సోదరులారా దయచేసి అర్థం చేసుకోవాలా, చేసినందుకు మనం సహకరించాలా, మన సమాజానికి ఏంటంటే మేలు చేస్తారో మనకి స్వాగతించాల్సిందే. ప్రశ్నించే భక్తిగా మోగపోతే మనం ఇలానే భజనలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రశ్నించే భక్తిగా మోగపోకూడదు, భజనలు చేసే స్థాయికి దిగజారిపోకూడదు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి నా దివ్యాంగ సోదరులందరినీ కూడా ప్రత్యేకంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏడీ గారికి మరొకసారి తప్పు చేయకుండా నగరంలో అన్ని వైకల్యాలను భాగస్వామ్యం చేసి ఈరోజు మా వేదిక అనేది మా వేదిక చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి మా వైకల్యాలతో ఎంత సఫలవుతున్నామో మా బాధ పంచుకునేటువంటి వేదికలో జిల్లా కలెక్టర్స్ ప్రభుత్వ అధికారులు లేకపోతే ఎంత దౌర్భాగ్యమో మా మాని ఎవరు వింటారు. ఈరోజు అటువంటి పరిస్థితులు ఈరోజు ఇది చేయడం నాకైతే నచ్చలేదు. నిజంగా ఏడీ గారు వేకెన్సీ పారదర్శకంగా అన్ని డిపార్ట్మెంట్లలో వెరిఫికేషన్ చేసి తక్షణమే మార్చి 31వ తేదీ లోపల రౌండ్ చేసేటువంటి బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే వికలాంగుల ప్రభుత్వ ఇక్కడ ఉండేటువంటి దివ్యాంగ నాయకులందరూ కూడా మరొకసారి వినియోగించుకుంటా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి, దివ్యాంగుల సంక్షేమ శాఖ నెక్స్ట్ ఇయర్ లోపల స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం కాబోతుంది. దయచేసి మనందరం కూడా నడుము బిగించాల్సినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాలా. మనం స్వయం ప్రతిపత్తిగానే